మీకు ఒక బిగ్ షాక్ న్యూస్ అయితే చూపించరా మాకైతే అలాగే జరిగింది. ఏంటమ్మా నీకే తెలియదు కన్నా అంత పెద్ద బిగ్ న్యూస్ షార్ట్ న్యూస్ అంటున్నావా? ఈసారి జరిగినట్టు ఎప్పుడూ జరగలేదండి. అస్సలు ఇంత అన్యాయంగా తెలిసి ఇలా దూకుతారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంతగా ఏంటా అని వెయిట్ చేస్తున్నారు కదా, దాన్ని చూపిస్తానండి. చూడండి అసలు వరి పొలం అయితే నాటేసామండో. నాట్లయితే అయిపోయాయి. నాట్లు అయిపోయి పొలం కూడా పచ్చిపడిపోయింది. ఇన్ని రోజులు చూపిస్తున్నాను చూడండి మీకు. నాట్లు వేయడము, పచ్చిపడిపోవడము అంతా జరిగిపోయింది. మళ్ళీ కొంగలు దొక్కడము, వాటిని తోలుకోవడం అన్నీ కూడా అయిపోయాయండి. ఒక్క వీడియో కూడా పెట్టలేదక్క అనుకుంటారేమో కదా, అంత బిజీ అండి. అస్సలు అనుకోలేదు. అయితే నిజంగా అనుకోలేదండి ఇంత తొందరగా అయితే ఈ సంవత్సరం నాటుతామని. ఎంత తొందరగా నాటామో తెలుసా? జస్ట్ 22 రోజులకే స్టార్ట్ అయిపోయాయండి అసలు నాట్లు మా ఊర్లో. అస్సలు ఎందుకు మరి ఎందువల్లో తెలియదు కానీ ఎవరైనా ఒక్కరు స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరండి. నువ్వా నేనా అంటూ ఒకరి వెనక ఒకరు పరిగెత్తడమే అయిపోయింది. అందులో ఇంకొక విషయం కూడా, జస్ట్ 3 రోజులకి మా మాగాని మొత్తం నాట్లు అయిపోయాయండి. 3 రోజులకి కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ దావులు అక్కడ బిగించేశారు. నారుతో టైం కాలేదులే, నిదానంగా నాటుకుందాంలే అనుకునేదానికి కూడా లేకుండా ఇటు సైడ్ నుంచి దావులు ఉన్నాయి, ఆ సైడే ముందు నటేసి దావులు బిగించేసి జస్ట్ 22 రోజులకి ఈసారి అయితే నాటుకోవాల్సి వచ్చింది మేము. దాంతో కొంచెం బాధ ఎందుకు అంటారా? నిజంగానండి కర్రలు అయితే చాలా వరకు ఎండు మోకం పట్టేసి ఎండిపోయి ఎలా ఉన్నిందంటే అంటే చాలా బాధగా అనిపించింది. అందులో గుత్త నాట్లు నాటించామా, గుత్త నాట్లు ఒక్కొక్కరు బాగా నాటుతారండి, ఒక్కొక్కసారి అలా అయిపోతుంది. అందులో తొందర ఎక్కువగా ఉన్నింది కదా, వాళ్ళు కూలి కోసం పరిగెత్తుకుంటూ ఆడొక్కరా వేసేసారా. వాళ్ళు ఆడొక్కరా వేస్తే ఈ కొంగలు ఆ ఒక్క కర్రను బాగా తొక్కేసి వెళ్ళిపోయారు. ఏం చేద్దాం మరి మనం. ఇంకా కొంగలు తొక్కేసాయా. తరువాత మన నారాడికి కంప్లీట్ కూడా అవ్వలేదండి. కొద్దిగా ఉంటే అటు ఇటు అల్లం పల్లం చేసేస్తాను. తర్వాత ఏం జరిగింది, ఈ కొంగలు తొక్కేయడం వల్ల మనకు నారు చిక్కలేదండి. మళ్ళీ మనం అంటే మా ఊళ్ళోనే 3 రకాల వడ్లు అయితే పోసారు. ఒకటి ఐఆర్, ఒకటి తెలంగాణ మసూర, ఒకటి వచ్చేసి జై శ్రీరాములు అండి. మనదేమో ఐఆర్ వడ్లు. మనతో పాటు పోసిన వాళ్ళంతా అక్కడ కంప్లీట్ అయిపోయింది. నారైతే మొత్తం తిరగలేదు. కొంగళ్ళకి అక్కడ కూడా ఏం నాటలో అర్థం కాల. ఇంకా వేట జరుగుతూనే ఉంది నారు కోసం. దొరికితే ఎక్కడన్నా కొంగళ్ళు తిన కాడ పాడు. ఈ కొన్ని కర్రలు చనిపోయినట్టు, కొన్ని ఆడన్నా ఒకటి ఉన్నాయి, కొన్నిటి తిరుక్కున్నాయి, పచ్చిపడిపోయాయి, కొన్ని అయితే ఉన్నాయి. వాటి కోసం ట్రై చేస్తూనే ఉన్నా. దొరికితే మాత్రం నాటేద్దామే. ఓకేనా? అలా జరిగిందండి మా పొలంలో మాగాని పరిస్థితి అయితేను. మీరైతే ఎప్పుడు అలా చేయకండి. 22 రోజులు అస్సలు నాటకూడదండి. ఎప్పుడైనా ఏ పంట అయినా సరే 25 రోజులు పైన నాటుకుంటేనే పంట కొంచెం గట్టిపడి అసలు పెరుగుతూ ఉంటే చాలా మెత్తగా ఉన్నింది తెలుసా. నారు కూడా చిన్న పిల్లని పట్టుకున్నట్టు స్మూత్గా ఎలా ఉన్నిందంటే, అందులో కొన్ని కర్రలు తీసిపోతూ ఏర్లు రాకుండా చాలా ఇది అయినా కూడా ఏమో నాటేశారండి. కానీ ఏం చేద్దాం, ఎటో కట్ట నేనైతే ఏముందబ్బా అనుకుని చాలా రోజంటే వాడిపోయాయి కర్రలు, ఈగలన్నీ వాడిపోయి కింది కల్లా మొదలు కాడికి భలే ఇది ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కర్రలు పొలం ఉందండి, దాంట్లో చూపిస్తానులేండి. వీటిలో కొంచెం పచ్చిబడి తిరుక్కున్నాయి. ఆ పొలంలో కొద్దిగా కొంచెం ఇబ్బందిగానే ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. దేవుడి వల్ల ఇప్పుడైతే కొంచెం పర్లేదండి. చూడండి, ఈ పొలం కొద్దిగా పర్లే, ఇది పర్లే. అక్కడ ఉంది కదా రెండోకాయ, అది మాత్రం కొంచెం పట్లానే. ఆ కిందికాయ కొద్దిగా ఉంటే నాటాను. అలా ఉంది పొలాల పరిస్థితి అయితే మాత్రం. ఓకేనండి, బాయ్. కలుపు ముందు కూడా చల్లలేదు ఈసారి. అవి చస్తాయా బతుకుతాయా అర్థం కాక కలుపు వస్తుందో ఏమైనా టెన్షన్గా కూడా ఉంది. ఓకేనండి, ట్రై చేద్దాం ఏం జరుగుతుందో. నారు కూడా అడిగారు కదా, మాకే నారు తక్కువ వచ్చిందండి, మీకు నారు ఆడ తెచ్చిచ్చే మేము మా ఊర్లో ఆడికి సరిపోయేలా పోసుకుంటాం, అమ్మేలా అయితే పోయి ఎప్పుడు కూడా. ఓకేనండి, బాయ్.